నువ్వు వస్తానంటే నేను వద్దంటానా సినిమాని స్పూఫ్ గా మార్చి మన ముందుకు వచ్చేస్తున్నారు పటాస్ ప్రకాష్ అలాంగ్ విత్ ది స్టీమ్. చంద్రుల్లో ఉండే కుందేలు కిందికొచ్చిందా, కిందికొచ్చి నీలా మారిందా, చుక్కల్లో ఉండే జిగేలు నిన్ను మెచ్చిందా, నిన్ను మెచ్చి నీలో చేరిందా. నా పేరు సంతోష్, ఆఫ్రికా. Oh, you are Santosh from Africa. I am Trisha from Chennai. నేను ఇండియాకు వచ్చా కానీ అన్ని దేశాలు తిరిగాను కానీ నీళ్ళంటే నాకు ఇంతవరకు తలగలేదు. ఇప్పుడు తగిలానుగా. మీరు ఆఫ్రికా నుండి ఎలా వచ్చారు? ప్లేట్ లో నుంచి వచ్చాను. స్టీల్ ప్లేటా పేపర్ ప్లేటా? ఆ ప్లేట్ లాగా ప్లేట్. ఓహో, ప్లేన్ లో వచ్చారా? మీరు చిన్నగా మాట్లాడతారండి. ఏంది ఇంకా ఏం చేయకుండా అడుగుతున్నావు? అన్నీ చేసావు, ఇప్పుడు ఏం చేయలేదు అడుగుతున్నావు. ఏం చేశాను? నా పంది బొమ్మ ఎరగొట్టేశావు. నేను చిన్నప్పుడు పుట్టగానే మా అన్న నన్ను చూసి నాలాంటి పంది బొమ్మనే ఉన్న గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ పంది నన్ను 25 ఏళ్లుగా ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను తెలుసా? అటువంటి పంది నువ్వు ఎరగొట్టేశావు. నేను ఉండను, వెళ్ళిపోతున్నా. ఎక్కడికి? మా ఇంటికి. దీన్ని ఏదో ఒకటి చేసి ఎట్టయినా లైన్ లో దించాలి. తీసావా? అక్కడే పెట్టేసాయి. నేనన్న ఆ తీయటం కాదు, నేనన్నది తిషా తిషా అంటున్నా. ఓ, నా పేరు పెట్టి పిలిచావా? కళ్ళు మూసుకా. అసలు లేపు చెయ్యి. ఏంటి సంతోష్ పందిలా కరుస్తున్నావు? చూస్తే నిజంగా ఎదురుగా పందిలాగే ఉండిద్ది. నా పంది, నా పంది నువ్వు తీసుకొచ్చావా? ఎంత మంచోడో సంతోష్. అవన్నీ చేశాను, కొద్దిగా అట్ చేసుకోనా? రా హక్కుకుందాం. మా అన్న పిల్లహరి. రెండు పెళ్లికని వచ్చి రొమాన్స్ చేస్తున్నావా? రొమాన్సే ఆఖరికి భోజనంగా చేస్తున్నాం మేము. ఆపరా నీతి లేని నక్క. త్రిష అన్నయ్య ఇంటికి పదా. తిషా సంతోష్, సంతోష్. ఆరు నూరైనా నూరు ఆరైనా సరే నేను ఎట్టో కట్ట అమ్మాయిని తీసుకొస్తా, ఇంట్లో అడుగు పెడతా. అప్పుడు నీ ఇంట్లో రాను రాను. అమెరికా బాబాయ్. ఆఫ్రికా ఏంట్రా ప్రాణాల మీద ఆశ లేదా? ఇంటికి వచ్చానంటే నేను ఈ ఇంటికే కాదు ఏ ఇంటికైనా వస్తా, ఏ గుమ్మమైనా తొక్కుతా, లాడు ఆఖరికి ఏ బాత్రూమ్ అయినా ఎక్కుతాను. ఎక్కువ మాట్లాడుతున్నావు. ఎక్కువ మాట్లాడుతున్నానా నేను? అన్నయ్య సంతోష్ ఎక్కడి నుండి వచ్చాడో ఏవో, పాపం నా కోసం వచ్చాడు. ఒక్కసారి ఆలోచించన్నయ్యా. ఏం చేస్తున్నావు అన్నయ్య? ఆలోచిస్తున్నానమ్మా. అది కాదు, వేరేదన్నయ్యా. ఒరే సంతోష్ ముందుకు రారా. ఏం చేస్తుంటావు నువ్వు? నేను వీళ్ళైతే దమ్ము కాడుతుంటా, లేకపోతే అమెరికాలో అమ్మాయిలు తీసి ఎంజాయ్ చేస్తుంటా, వీళ్ళైతే అటు ఇటు తిరుగుతా ఉంటారు, లేకపోతే సాంగ్ అయితే డాన్స్. ఒక అందం లేదు, ఒక ఆశ లేదు, ఒక రూపాయి సంపాదన లేదు, అన్ని నెగిటివ్ లేనా? ఒక్క పాజిటివ్ కూడా లేదా? ఇక్కడ బతకాలంటే ఏం చేయాలో తెలుసా నీకు? అసలు నేను ఎంత పెద్ద ఫ్యాక్టరీ పెట్టాను తెలుసా? పిడకల ఫ్యాక్టరీ, ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్. ఆ పిడకల ఫ్యాక్టరీ నుంచి 170 దేశాలకి పిడకలు ఎక్స్పోర్ట్ అవుతాయి. ఆ మాత్రం మేము చేయగలను. ఏం చేస్తావు? పిడకలు చేస్తావా? అయితే నాకున్న 2 గేదెలు, ఒక గేదె నీకు ఇస్తా, ఒక గేదె నేను ఉంచుకుంటా. 2 రోజులు గడువిస్తున్నా. ఆ గేదెలు పెట్టిన పేడతో పిడకలేయాలి. 2 రోజుల తర్వాత ఊరు పెద్దల సమక్షంలో పిడకల లెక్కింపు ఉంటుంది. నాకంటే ఒక్క పిడక ఎక్కువ నువ్వు కొట్టినా నీకు నా చెల్లినిచ్చి పెళ్లి చేస్తా. ఒక్కో పిడక కాదు, ఒకటికి 3 పిడకలు ఎక్స్ట్రా చేస్తా. 3 పిడకలు ఎక్స్ట్రా చేసినా రశ్మినిచ్చి చేయను, మా చెల్లినిచ్చే చేస్తా. అర్థమైంది కదా? ఛాలెంజ్. 4 రోజుల తర్వాత కలుస్తాను. చూస్తా. వాడు చూసావా? ఒరే దరిద్రుడా, పేడ ముందు నుంచి వస్తుంది వెనక నుంచి వస్తుంది తెలియదు కానీ నువ్వు పందెం చేస్తావాడు ఎలా? అన్న రోజు ఎక్కడ ఉంటాడండి? పోతాడు. పక్కనే ఉన్నాగా అమెరికాలో ఉన్నట్టు అర్థం ఏంటి? పని చూసుకుందాం పదా.
తీసా నీ కాడ ఏదైనా ప్లానింగ్ ఉంటే చెప్పు. మా ఇంటి ప్లాన్ ఎందుకు కావాలా? అది కాదు, ఏదైనా పనికొచ్చేది. ఈ ఫోటో పనికొచ్చేలాగుంది. పక్క ఐడియా. అమ్మో ఎంత పేడేస్తుందో. పేడ తీసుకుని వచ్చా. ఏ మిషన్ వేయాలి? వాషింగ్ మిషన్ లో వేయి. దరిద్రుడా, వాషింగ్ మిషన్ లేకూడదురా. ఇంత ముద్దలు చేసి గోడ కొట్టాలి. గోడకి పారతలా, అత్తకు పారతలా. నీకు ఇన్స్పిరేషన్ కోసం నేను ఒకటి ఇస్తాను. ఏంటిది? దాన్ని చూస్తే నువ్వే వేస్తావు. అయ్యారు ఏంట్రా? ఇలా రండి. ఏమైంది? ఆడు చూడండి, ఆకాశంలో చుక్కల్లాగా గంటకి 20 పిడకలు కొట్టేసాడు. నువ్వేం చేస్తున్నావు? ఒకటి రెండు వేసావు, వెళ్ళి కొడుకు పిడకలు కొట్టు. పోటీలో వెనకబడిపోతున్నారా? నువ్వేంటి లోపలికి రా. వెళ్తున్నాను అన్నయ్య. సంతోష్, లే సంతోష్. లేచా. ఒక్కసారి అక్కడ చూడు. దరిదాటి ఉరకలు వేసే ఏననికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలిచిన కేదంటే. ఒక్కరోజే టైం ఉంది సంతోష్. ఎల్లుండే మా అన్న ఊరి పెద్దల మధ్య మన పిడకలు లెక్క పెడతారు. ఇంకా నీ దాంట్లో చూస్తుంటే ఒక 50 పిడకలు తక్కువ ఉన్నాయి సంతోష్. ఆ గేదె పేడ ఎప్పుడు వేయాలి, నువ్వు ఎప్పుడు పిడకలు కొట్టాలి, ఎప్పుడు ఆరాలి సంతోష్. నువ్వు ప్రశాంత్గా ఫోన్కో, నేను ప్లాన్ వేస్తా. వెళ్ళు. అయ్యారు ఇలా రండి. ఇదేంటండి, తోసేసినట్టు పిడకలే చేస్తున్నాడు. బాబా ఏం టెక్నిక్ యూజ్ చేస్తున్నాడు వాడు. నిజంగా వాడి తనలో ఒక తపన ఉందిరా. తను పంపించేయమంటారా? ఒళ్ళు పగులు దేవనుకుంటున్నావు. వాడి కష్టం చూడరా. 25 సంవత్సరాలు నేను భరించి నీ దరిద్రాన్ని భరించడానికి ఎంత కష్టపడుతున్నాడు. వాడు గెలవాలి. అదేంటండి, వాడు శత్రువు అండి. శత్రువు లేదు, మిత్రులు లేవు. తెల్లారింది. ఊరి పెద్దలు ఎక్కడ? ఊరి పెద్దలు లెక్క పెట్టండి. 599. ఇప్పుడు సంతోష్ పిడకలు 1 2 3 20 50 100 599 600 601 602 600 పోడు. సంతోష్ గెలిచాడు. అరే సంతోష్, నా చెల్లిని తీసుకుని ఆఫ్రికా వెళ్ళిపోరా. దా సంతోష్, అయిపోయింది, వెళ్ళిపోదాం. బాయమ్మ బంగారం. అలాగే అన్నయ్య. రాక తెల్లి. ఇంటి దరిద్రం పోయిందన్నమాట. ఊరు దరిద్రం కూడా పోయిందిరా. మనం కూడా పోదాం పద. కౌ డంగ్ కేక్ మేకింగ్ ఫెస్టివల్. అంటే ఈ స్కిట్ చూసాడు అనుకో ప్రభుదేవా, అంతే సంగతి. చాలా ఫీల్ తో సినిమా తీస్తే దాన్ని పిడకలతో ఓకే అలా వెళ్ళిపోయింది అంతే. నాగ్ బాబు సార్. సారీ రా ప్రకాష్, జస్ట్ యావరేజ్. క్లియరియస్ గా ఏం పేర్లేదు, అలానే మరీ డల్ గాను బ్యాడ్ గాను లేదు, మీడియం గా లేదు. ఇంకా బెటర్ చేయొచ్చు నువ్వు. ఓకే. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిల్డ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you.